నమస్తే. వెల్కమ్ టు విశ్వోదయ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మకర రాశి, మకర లగ్న జాతకులకి ఇక 2026 ఓవర్‌వ్యూ మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కంప్లీట్ రిగార్డింగ్ ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లైక్ కెరియర్, ఫైనాన్సెస్, రిలేషన్‌షిప్స్, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీకి సంబంధించి ప్రాపర్టీస్, వెహికల్స్ అన్ని రకాలుగా ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. యాక్చువల్‌గా ఈ ప్రెడిక్షన్స్ చెప్పడం కోసం చాలా రోజులు వర్క్ చేసి నేను ప్రెడిక్షన్స్ అన్ని రాసి నీట్‌గా మీకు చెప్పాలనుకుంటున్నా. చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మంచి ట్రిగరింగ్ ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చాననమాట. ఇంకా ఆ వీడియోలోకెళ్తే ముందుగా ఇక్కడ కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనుక మనం గమనించుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అనేది కెరియర్‌కి సంబంధించి చాలా క్రూషియల్ ఇయర్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ 2026లో ఎందుకంటే గురుడు యొక్క పంచమ దృష్టి దశమ స్థానం పైకుంటుంది. అండ్ అట్లనే ఈ యొక్క షష్ఠ స్థానంలో గురుడు యొక్క పొజిషనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఉండడం వల్ల కంప్లీట్‌గా కెరియర్‌కి సంబంధించి ఆపర్చునిటీస్ అనేటివి ఎక్కువగా వస్తాయి. అండ్ ఆ యొక్క ఇంకా ఏదైనా ట్రై చేయాలి, ఇంకా ఏదైనా జాబ్ సాధించాలనే ఆ యొక్క ఎంతూసియాజం, ఆ యొక్క లైక్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. 2026 ఫస్ట్ హాఫ్‌లో కెరియర్‌కి సంబంధించిన ఆపర్చునిటీస్‌ని తెచ్చుకోవడంలో కావచ్చు, ఇంకేదైనా సాధించడంలో కావచ్చు, చాలా చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. సెకండ్ హాఫ్ గనుక చూసుకుంటే గురుడు సప్తమ స్థానంలో పంచమ దృష్టితో ఇక్కడ లాభస్థానాన్ని చూస్తాడు. అండ్ సప్తమ దృష్టితో లగ్నాన్ని, రాశిని చూస్తాడు. ఇలా ఉండడం వల్ల సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అనేది నెక్స్ట్ కెరియర్ అనేది ఏం చేయాలి? మన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఏంటి అని తెలుసుకోవడానికి చూసుకునే హాఫ్ అవుతుంది. కాబట్టి 2026 ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ అనేది కూడా ఇంపార్టెంటే. బట్ అక్కడ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కావచ్చు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన. మనం ఇంకా ఏం చేయగలం? మన క్యాపబిలిటీస్ ఏంటి? మనం ఎలాంటి ఫేజ్‌లో ఉన్నాం కెరియర్‌లో అని ఇట్లా సబ్‌కాన్షియస్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది జరగడానికి సెకండ్ హాఫ్ అనేది ఉపయోగపడుతుంది గానీ, ఆపర్చునిటీస్ రావాలనుకున్న, జాబ్ షిఫ్టింగ్స్ కావచ్చు, జాబ్‌లో చేంజెస్ కావచ్చు, సర్వీస్ సెక్టార్‌లో బెటర్‌మెంట్స్ కావచ్చు, ఇవి ఏమన్నా కావాలి అనుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఫస్ట్ హాఫ్‌ని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ప్రొకాస్టినేషన్ ఇలాంటివి కూడా పెట్టుకోకండి. ఫస్ట్ హాఫ్‌ని మాక్సిమం ఉపయోగించుకోండి. ఇంకా బిజినెస్‌కి సంబంధించి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే 2026 అనేది చాలా చేంజెస్ అయితే తీసుకొస్తుందనమాట. పర్టిక్యులర్‌గా ఈ ఆస్ట్రాలజీ సైన్సెస్ గావచ్చు, ఈ జ్యోతిష్యం, వాస్తు అండ్ ఇట్లా రీకి హీలింగ్స్, ఎనర్జీ హీలింగ్స్‌కి సంబంధించి ఇట్లా ఎనర్జీస్‌తో ఎవరైతే డీల్ చేస్తూ ఉంటారో ఇలాంటి ప్రొఫెషన్స్‌లో ఉన్న వారికైతే ఇంకా మేజర్ ట్రాన్సిషన్స్ గావచ్చు, మేజర్ మూవ్‌మెంట్స్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అడ్వాన్స్‌మెంట్స్ వైపు, అంటే ప్రోగ్రెస్ అనేది బెటర్‌మెంట్ వైపు అవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ టైమ్ పీరియడ్‌లో కొత్త క్లయింట్స్ రావాలన్నా, మీ బిజినెస్ అనేది ఇంకా బాగా డెవలప్ అవ్వాలన్నా ట్రాన్స్‌పరెన్సీ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయండి. 2026 మొత్తం గూడా బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కంప్లీట్‌గా ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయండి. అది పాజిటివ్, నెగెటివ్ ఏది మనకు డిస్‌ప్లే అవుతుంది అనిపించినా గూడా, ఆ యొక్క ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేశారు అంటే ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆ యొక్క ఫ్లో అనేది వస్తుందన్నమాట. న్యూ బిజినెస్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ గూడా మీకు రావడం గాని ఇలాంటివన్నీ గూడా జరుగుతాయి డ్యూ టు దట్ ట్రాన్స్‌పరెన్సీ. ఆ ట్రాన్స్‌పరెన్సీ అనే పాయింటే 2026 ఇయర్ మొత్తం గూడా మీకు హైలైట్ అవుతుందన్నమాట. కాబట్టి అది మిస్ చేయకుండా ఫాలో అవ్వండి. ఇంకా ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ కనుక చూసుకుంటే 2026 ఫస్ట్ హాఫ్ అంతా గూడా ఫైనాన్షియల్‌గా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. బికాజ్ అది గూడా ఎలా ఉంటుందంటే అవతలి ఐ మీన్ అదర్ కల్చర్స్ నుంచి కావచ్చు, అదర్ రిలీజియన్ నుంచి కావచ్చు, అదర్ స్టేట్స్ నుంచి కావచ్చు వచ్చిన పీపుల్ ద్వారా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటివి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల అలా ఉంటాయి అంటే మీకు ధనస్థానం, ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానం, మేజర్‌గా ధనస్థానం ప్రస్తుతానికి మాట్లాడుకుంటే ధనస్థానమైన ద్వితీయ స్థానంలో రాహు యొక్క పొజిషనింగ్ స్వనక్షత్రంలో జరుగుతూ గురుడు యొక్క నవమ దృష్టి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అది కూడా వ్యయాధిపతి గురుడు. వ్యయ స్థానం అంటే ఏంటి? ఫారిన్ పీపుల్, ఫారిన్ క్లయింట్స్, ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ సెటిల్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇట్లా కంప్లీట్‌గా ఎక్సలెంట్ ఆ యొక్క ట్రాక్ అనేది పడింది కాబట్టి అదర్ కల్చర్స్ ఉన్న పీపుల్ నుంచి కావచ్చు, అదర్ ఫారిన్ బేస్డ్ పీపుల్ నుంచి కావచ్చు, గెయిన్స్ అనేటివి బాగా వస్తాయన్నమాట. ఇది పర్టిక్యులర్‌గా జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఉన్న వారికి కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కావచ్చు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫారిన్ క్లయింట్స్ రావడం కావచ్చు, ఫారిన్ క్లయింట్స్ కనెక్షన్స్ రావడం కావచ్చు, ఆ డీల్స్ రావడం కావచ్చు, హై పేయింగ్ డీల్స్ రావడం గానీ, హై పేయింగ్ క్లయింట్స్ రావడం గానీ, ఇట్లాంటి వాటన్నిటికి గూడా. అండ్ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వారికి గూడా బాగా ఉపయోగపడుతది. హై పేయింగ్ క్లయింట్స్, ఫారిన్ క్లయింట్స్ మీతో కనెక్ట్ అవ్వడానికి గావచ్చు, ఇట్లాంటివన్నీ గూడా బాగా ఉపయోగపడుతుందనమాట. పర్టిక్యులర్‌గా టెక్నాలజీ, ఎడిటింగ్, ఇంకా ఇక రాహుకి సంబంధించిన థింగ్స్ అంటే టెక్నాలజీ, ఎడిటింగ్, మొబైల్స్, కంప్యూటర్స్ వీటితో ఎక్కువగా వర్క్ చేసేవారికి కెమెరాస్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలాంటి వర్క్స్ చేసేవారికైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఓకే. దూర ప్రాంతాల్లో ఉన్నవారు గూడా అది పనిగా పిలిచి ఫోటోస్ తీపిచ్చుకోవడం, వీడియోగ్రఫీ చేపిచ్చుకోవడం, ఈవెంట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం, హై పేయింగ్ ఈవెంట్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ గూడా జరుగుతాయన్నమాట.
సో కంపల్సరీగా 2026 ఇయర్‌లో ఫస్ట్ హాఫ్‌లో ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బావుంటాయి. సెకండ్ హాఫ్‌లో కూడా ఓకే, పర్వాలేదు బావుంటాయి. బట్ ఫస్ట్ హాఫ్ ఉన్నంతగా కాకుండా సెకండ్ హాఫ్ అనేది న్యూట్రల్‌గా ఉంటుంది. సో నేనేం రికమెండ్ చేస్తానంటే కెరియర్ గావచ్చు, ఫైనాన్సెస్ గావచ్చు. 2026 ఫస్ట్ 6 మంత్స్ చాలా క్రూషియల్ మంత్స్ అన్నమాట. మీకు ఎంత వీలైతే అంత కష్టపడండి. ఎంత వీలైతే అంత ఎర్న్ చేసుకోండి. అంత మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అంత మంచి సేవింగ్స్ అయితే ఉంటుంది. సో ఇంత మంచి ప్లానెటరీ కాంబినేషన్స్‌ని ప్రొక్రాస్టినేషన్‌తో కావచ్చు, మీ బద్ధకంతో వేస్ట్ చేసుకోకండి. ఓకే. ఆబ్వియస్‌లీ బద్ధకం వస్తుంది. ఏదో చెప్తున్నాడులే వ్యూస్ కోసం అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. ఎందువల్ల వస్తుంది? శనీశ్వరుడు దశమ దృష్టితో వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని. ఓకే. సో ఈ వీడియో చూసేసిన కొంచెంసేపు తర్వాత అతనేదో వీడియోస్‌కి వ్యూస్ కోసం చెప్పాడులే, ఏదో నార్మల్‌గా చెప్పాడులే ఇట్లా అనిపిస్తుందన్నమాట. కానీ అనిపించినా కూడా ఇదొక రికమెండేషన్ లాగా తీసుకొని మీరు కష్టపడండి. ఖచ్చితంగా 2026 ఫస్ట్ హాఫ్‌లో మేజర్ చేంజెస్ ఉంటాయి. ఓకే. లాస్ట్ 5, 6 ఇయర్స్‌లో చూడని చేంజెస్ కూడా ఫైనాన్షియల్ అండ్ కెరియర్ పరంగా మేజర్ చేంజెస్ చూస్తారనమాట. సో వీలైనంత వరకు వర్క్ చేయండి అండ్ స్ట్రెస్ తీసుకోండి. గ్రో అవ్వండి. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్ అండ్ డైనమిక్స్. రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే సింగిల్ ఇండివిడ్యువల్స్ ఉన్నారో, అన్‌మ్యారిడ్ పీపుల్ కావచ్చు, సింగిల్ పీపుల్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారికి 2026 ఇయర్ అనేది మంచి రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ అనేటివి ఫార్మ్ అవ్వడానికి చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా చాలా బాగుంది కూడా. సో కాబట్టి ఇక్కడ ఏదన్నా సరే కొత్త రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినా కూడా అది పాజిటివ్‌గానే ఉంటుంది. మ్యారీడ్ కపుల్స్‌కి కూడా చాలా బాగుంది. నెగెటివ్‌గా చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. సో అంతా కూడా చాలా బాగుంది. సో కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్‌కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే 2026 ఇయర్ అనేది ఈ మకర రాశి, మకర లగ్న జాతకులకి వెహికల్స్‌కి అంత ప్రామిసింగ్ ఇయర్ అయితే కాదు. అంత మంచి ఇయర్ అయితే కాదనమాట. సో ఇక్కడ ఏ శుభ పాపగ్రహాల దృష్టిలో ఏవి కూడా లేకుండా అసలు కంప్లీట్‌గా చాలా నార్మలైజ్డ్‌గా ఉంటుంది. సో కాబట్టి 2026 ఇయర్ కంటే కూడా 27లో కావచ్చు అట్లా ప్లాన్ చేసుకోవడం బెటర్. లేదు ఇంకా కంప్లీట్‌గా ఖచ్చితంగా కావాలి అని గనుక మీరు అనుకుంటే ఇక ఇక్కడ ఫిబ్రవరి మంత్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్‌కి సంబంధించిన వాటిల్లో ఈ యొక్క ఫిబ్రవరి మంత్ కొంచెం బాగుంటుంది. రిమైనింగ్ అంతా కూడా అంత పాజిటివ్‌గా అయితే లేదు. నేనైతే అసలు రికమెండ్ చేయను. సో ఒకవేళ ఇక్కడ మీరు ఏదైనా వెహికల్స్ కావచ్చు, ఏవైనా ప్రాపర్టీస్ కావచ్చు, ఏమైనా బై చేసినప్పటికీ ఇన్స్యూరెన్సెస్ అనేటివి మస్ట్ అండ్ షుడ్‌గా చేయించుకోండి. ఓకే. ఇన్స్యూరెన్సెస్ అనేటివి లేకపోతే చాలా వరకు అది ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో పడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ప్రాపర్టీస్‌కి సంబంధించి వెహికల్స్‌కి సంబంధించి ఈ ప్రెడిక్షన్ అయితే ఇది ఫాలో అవ్వండి. ఇంక తప్పదనుకుంటే ఫిబ్రవరి మంత్‌లో ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్‌కి సంబంధించి చూసుకుంటే గనుక ఎవరైతే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారో వీరందరికీ కూడా చాలా న్యూట్రల్‌గా, నార్మల్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద చేంజెస్ ఏవి ఉండవన్నమాట. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కాస్త ప్రెషర్‌ఫుల్ సిట్యుయేషన్సే ఎక్కువుంటాయి. కాస్త ఒత్తిళ్ళే ఎక్కువుంటాయి. యాంగ్జైటీస్ ఒత్తిళ్ళే ఎక్కువుంటాయి. అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్‌కైతే టూ మచ్ కంపారిజన్స్ కావచ్చు, టూ మచ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది కూడా పర్టిక్యులర్‌గా ఫాదర్ సైడ్ నుండి విపరీతమైన ప్రెషర్స్, జాబ్ ప్రెషర్స్, స్టడీ ప్రెషర్స్, గ్రేడ్స్ ప్రెషర్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువుంటాయి. సో ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఫాదర్స్ గనుక చూస్తూ ఉంటే లైక్ ఐ మీన్ మీ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్‌లా అయ్యుంటే టూ మచ్ ప్రెషర్స్ అనేవి కావచ్చు అలాంటివి కూడా పెట్టకండి. ఎందువల్ల అంటే ఇక్కడ రాహు యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా రాహు అంటే మాలిఫిక్ ప్లానెట్ అండ్ చెడు నిర్ణయాలకి, చెడు అలవాట్లకి కారకుడైన గ్రహం రాహు. సో కాబట్టి టూ మచ్ ప్రెషర్స్ కావచ్చు, కంపారిజన్స్ కావచ్చు అవన్నీ పెట్టారంటే కాస్త ఇబ్బంది అనేది పడుతుంది. జనరల్‌గా స్మూత్‌గా చెప్పడానికి ట్రై చేయండి ఏదైనా విషయం ఉంటే కూడా. సో ఇదన్నమాట. ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకోవాలనుకున్నా, కొత్త స్టడీస్ అనేది చేయాలనుకున్నా, కొత్త అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా Q1, Q2 అండ్ Q4 అంటే జనవరి నుండి జూన్ వరకు అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మంత్స్ ఫేవరబుల్‌గా ఉంటాయి. ఓకే. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఓకే. సో ఇది ఎడ్యుకేషన్‌కి అండ్ లెర్నింగ్‌కి సంబంధించిన విషయం. నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే 2026 ఇయర్ అనేది హెల్త్‌కి సంబంధించి అంత మంచి ఇయర్ అయితే కాదు ఫర్ మకర రాశి పీపుల్ అండ్ మకర లగ్నం పీపుల్. కంప్లీట్‌గా చాలా చాలా నెగెటివ్‌గా ఉందన్నమాట హెల్త్ పరంగా. సో ఎందువల్ల అంటే ఇక్కడ మీకు సాటర్న్ అండ్ రాహు ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా క్రిటికల్ హౌసెస్. మారక స్థానాలు అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన స్థానాలు ఇలాంటి వాటిలో సాటర్న్, రాహు ఇన్‌ఫ్లూయెన్సెస్ అనేటివి ఉండడం వల్ల కొంచెం హెల్త్ అనేది బాగా డ్యామేజింగ్ యాస్పెక్ట్ అయితే అవుతా ఉంది. అది కూడా పర్టిక్యులర్‌గా ఔట్‌సైడ్ ఫుడ్ కావచ్చు, ఔట్‌సైడ్ వైరసెస్ కావచ్చు, ఆ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వాటి నుండి వచ్చిన హెల్త్ ఇష్యూసే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి 2026 ఇయర్‌లో హెల్త్ మాత్రం. అది కూడా మెయిన్‌గా Q1 అండ్ Q2 ఓకే. జనవరి టు జూన్ వరకు అంత మంచిగా అయితే లేదు. సో ఔట్‌సైడ్ ఫుడ్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. అండ్ అన్‌వాంటెడ్ ట్రావెల్స్, అన్‌వాంటెడ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి. సో వాటి వల్ల కాస్త ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. నెక్స్ట్ ఇంకా Q4 ఓకే. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మంత్స్ అనేది కొంచెం బెటర్‌గా ఉన్నాయి. హెల్త్ రికవరీకి కావచ్చు, హెల్త్ పరంగా విషయాలన్నిట్లో కూడా ఈ ఫైనల్ క్వార్టర్ కాస్త బెటర్‌గా ఉంది.
రిమైనింగ్ ఫస్ట్ 3 క్వార్టర్స్ కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు చూసుకుంటే 2026 ఇయర్ మొత్తం కూడా స్పిరిచువాలిటీకి సంబంధించిన దాంట్లో మాత్రం పెద్ద ఇబ్బంది అయితే లేదనమాట. కంప్లీట్‌గా చాలా బాగుంటుంది స్పిరిచువల్ విషయాల్లో మాత్రం. అండ్ అది కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది స్పిరిచువాలిటీకి సంబంధించిన దాంట్లో. ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇదనమాట కంప్లీట్‌గా మొత్తం 2026 ఇయర్ ఓవర్‌వ్యూ ఫర్ మకర రాశి, మకర లగ్నం పీపుల్. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.